ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని, వెత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించటకు నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు మహాకృప వల్ల మనమందరం కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించాం. ఈ యొక్క నూతన సంవత్సరాన్ని చూడగలిగాం. ఇందులో మరి కొన్ని రోజులు గడపగలిగాం. ఈ యొక్క నూతన సంవత్సరానికి మరి ఈ యొక్క పాలకుడు ఎవరంటే మన తండ్రి అయినటువంటి దేవుడు. ఆ తండ్రితో కూడా మనం తాజాగా నూతనంగా నడవటానికి మరి ఆయనే సహాయం చేస్తూ ఉన్నాడు. ఏం చేసినా ఒక కార్యాన్ని ప్రారంభించడానికి సహాయం చేసేవాడు ఆయనే, దాన్ని కొనసాగించడానికి కూడా సహాయం చేసేవాడు ఆయనే. సో ఈ యొక్క నూతనమైన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దీనిలో ముందుకెళ్ళటానికి కూడా ప్రణాళికను సిద్ధం చేసి ఆ ప్రణాళికలో ప్రభువే మనకు తోడై ఉండి మరి మంచి లోతైనటువంటి తీర్మానాలతో ఈ యొక్క మన యొక్క విశ్వాస జీవితం జీవించటానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా ప్రార్థించాలి, ప్రయత్నం కూడా చేయాలి. ఏమనంటే, ప్రభువా, ఈ సంవత్సరం నేను పూర్తిగా మరి నీకు మహిమార్థంగా జీవించాలని కోరుకుంటున్నాను. గత సంవత్సరాలలో మరి నేను ఎన్నోసార్లు మారు మనసు పొందుతానని చెప్పి ఆ యొక్క వాచ్ నైట్ సర్వీసులో లేదంటే ఈ యొక్క కొత్త సంవత్సరం మొదటి రోజుల్లో మరి వాగ్దానం చేశాను, కానీ వాగ్దానం చేసినట్టుగా నేను జీవించలేకపోయాను. కాబట్టి చాలామంది మీరు నూతన సంవత్సరం వచ్చిన మొదటి రోజు కొన్ని వాగ్దానాలు తీసుకుంటారు, లేకపోతే కొన్ని ప్రామిసెస్ చేస్తూ ఉంటుంటారు, కానీ వాటి నుంచి విడిచిపోయి మీరు మరి మళ్ళా వైదొలిగిపోయి ఉంటుంటారు. కాబట్టి ఒక్కసారి మళ్ళా గుర్తు చేసుకుని, నేను ప్రభా వాగ్దానం చేసినట్టుగా నీకు తీర్మానం చేసినట్టుగా జీవించలేకపోయాను, కానీ ఈ సంవత్సరం నా ప్రార్థన ప్రత్యేకమైంది. ఇప్పుడు నాకు జ్ఞానోదయమైంది. నీ యొక్క ప్రేమ కలిగినటువంటి ప్రణాళిక ప్రకారం నన్ను నడిపించండి. నన్ను, నా సమస్తాన్ని నీ గాయపడిన హస్తాలకు నేను అప్పగించుకుంటున్నాను. దేవా, నీ కృపలో నన్ను భద్రపరిచి నడిపించండి అని చెప్పి మనం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మీరు ఒక కొత్త కొటేషన్ గుర్తు చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ మీకు తెలిసినటువంటిదే. No one can go back and start a new beginning, but anyone can start today and make a new ending. అంటే తెలుగులో అర్థం ఏంటంటే, ఎవడను వెనక్కి వెళ్ళి క్రొత్త ఆరంభాన్ని ఆరంభించలేడు. అంతే కదా. కొత్తది ఎప్పుడు ముందుంటుంది, వెనక్కి ఉండదు, పాతది. నిన్నటి న్యూస్ పేపరు ఈరోజు వేస్ట్ పేపర్ అంటుంటారు కదా. అది నిన్నటికి న్యూస్ అది, కానీ ఈరోజుకి వేస్ట్ పేపర్ అయిపోతూ ఉన్నది. అలాగే నిన్నటికి నూతనమైన రోజు టుడే టుమారోస్ ఎస్టర్డే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరు కూడా వెనక్కి వెళ్ళి కొత్త జీవితాన్ని ఆరంభించలేరు, కానీ ఎవరైనా కానీ ఈరోజు ప్రారంభిస్తే క్రొత్తగా ముగించగలుగుతారు. ఆమేన్. ఇది ఇంగ్లీష్లో ఉన్నటువంటి కోటేషన్ అనమాట. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, గత సంవత్సరంలో ఏదైనా నూతనంగా ముగించారా? ఏ మాత్రం భయం లేకుండా ఈ క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి, ముగించడానికి ఒక 4 కారణాలు చూసుకుని మనం ముందుకెళ్ళిపోదాం. ఈ కొత్త సంవత్సరం ప్రారంభించడానికి 4 కారణాలు మనం చూద్దాం. నెంబర్ 1, సంతృప్తికరమైనటువంటి మరి ఆయన పోషణ, ద కంటెంట్మెంట్ ఇన్ హిజ్ ప్రొవిజన్. రెండోది ఏంటంటే సహవాసంతో కూడినటువంటి ఆయన సన్నిధి, ద కంపానియన్షిప్ ఇన్ హిజ్ ప్రజెన్స్. మూడోది ఏంటంటే నమ్మకమైనటువంటి ఆయన వాగ్దానం, ద కాన్ఫిడెన్స్ ఆఫ్ హిజ్ ప్రామిస్. నాలుగోది ఏంటంటే ఆదరణతో కూడినటువంటి సంరక్షణ, ద కంఫర్ట్ ఆఫ్ హిజ్ ప్రొటెక్షన్. సింపుల్గా చెప్పాలంటే కంటెంట్మెంట్, ప్రొవిజన్, కంపానియన్షిప్ అంటే ఏంటంటే ప్రెజెన్స్, కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే ప్రామిస్, కంఫర్ట్ ఏంటంటే ప్రొటెక్షన్. ఈ 4 విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్దాం.
ఈ 4 విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన సత్యాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. నెంబర్ 1, సంతృప్తికరమైనటువంటి ఆయన పోషణ. ద కంటైన్మెంట్ ఇన్ హిస్ ప్రొవిజన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ప్రకారం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అంటండి, తీరుస్తూ ఉన్నాడు. ప్రతి అవసరము, ప్రతిదీ, కొన్ని అని అంటలేదు దేవుడు అక్కడ, ప్రతిదీ ఆయన తీరుస్తూ ఉన్నాడంట. సో మన దేవుడు ఎలాంటి వాడంటే యూనివర్సల్గా పిలుస్తాడు, అందరినీ పిలుస్తాడు, సమస్త జనులారని పిలుస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యెహోవా అందరికీ ఉపకారి, ఇలాగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో మనం ఎప్పుడు చూసినా కూడా. అంతేగాని కొంత మట్టుకే ఒక తెగవారికి, ఒక శాఖ వారికి అన్నట్టుగా దేవుడు ఎప్పుడు చెప్పడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానంటున్నాడు దేవుడు. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మన శారీరకమైనటువంటి అవసరాలు, ఆత్మీయమైన అవసరాలు అన్నీ కూడా మరి ఈ యొక్క మాటలో ఇమిడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారికి వేరైతే మనం దేవుని దీవెనలు పొందుకోలేము. దేవునికి వేరుగా ఉండి మన దేవుని దీవెనలు పొందుకోలేము. మన అవసరాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే తీరుతాయి. యేసుక్రీస్తుతో కూడా దేవుడు ఉచితంగా మనకు సమస్తము దయచేస్తాడు. కాబట్టి దేవుని దగ్గర చాలినంత ఐశ్వర్యం ఉంది. మనుషుల దగ్గర ఎంత మాత్రము మనం చేయి చాపవలసినటువంటి పని లేదు. వింటున్నారా? ఈ సత్యాన్ని గ్రహించిన రోజున అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. కానీ మనకున్నటువంటి అలవాటు ఏంటంటే ఖచ్చితంగా మనుషుల వైపు చూస్తాం, మనుషుల దగ్గర చేస్తూ ఉంటుంటాం, మనుషుల మీద ఆధారపడుతూ ఉంటుంటాం. అందుకనే మరి మన జీవితంలో ఫలితాలను సరిగ్గా చూడలేకపోతూ ఉంటుంటాం. సరే, ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనకి అక్కరలో అవసరతలో మాత్రమే తీరుస్తాడు, కోరికలు కాదు. మనకు ఫలానా అవసరమని దేవునికి అనిపించినప్పుడు ఆయన సమయంలో తప్పకుండా ఇస్తాడనమాట. కోరికలు నెరవేర్చడానికి అనుకుంటారు చాలామంది. దేవుడు మరి 37వ కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛ, అంటే నీ కోరికలు కూడా తీరుస్తాడు. అవి ఎలా ఉండాలంటే, కోరికలు తీరుస్తాడని చెప్పి ప్రతీది కోరుకుని దేవుడు తీరుస్తాడనేటువంటి ఆ దురాశకు వెళ్ళకూడదు. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైండని చెప్పి దేవునికి మరి దగ్గరగా దీన మనస్కులైనటువంటి వారికి ఏది అవసరమో వాటిని ఖచ్చితంగా మన కోరికలను కూడా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. మనకు అవసరమైన దానికంటే మించి దేవుడు ఇవ్వగలుగుతాడు. కావలసిన వాటికన్నా అధికంగా కోరడం దురాశ అవుతుంది. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడుతుంది. ఆదికాండం 22:14. యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడు. ప్రియులారా, గమనించాలి, తన సేవకులకు, తన పిల్లలకు శ్రేష్టమైన వస్తువులు సమృద్ధిగా ఇస్తాడు యేసయ్య. మన మనుషులను, మన చుట్టూ ఉన్న మనుషులను మనం నమ్మినప్పుడు, ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది వారి దగ్గర నుంచి పొందుకోలేకపోవచ్చు, వారు ఇవ్వలేకపోవచ్చు. కానీ నిజంగా మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ మరి ముందుకెళ్తూ ఉంటుంటామో ఖచ్చితంగా అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మన యొక్క మనస్సుల్ని, హృదయాన్ని, జీవితాల్ని ఆయనకు పూర్తిగా సమర్పించడం మన బాధ్యత అవుతుంది. మరి తిండి లేకుండా తిరుగులాడుచున్నటువంటి మరి కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవరు? యోబు గ్రంథం 38:41 మనం చూడొచ్చు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తన 34:10 మనం చూస్తూ ఉన్నాం. తృప్తి అంటే, సంతృప్తి అంటే దేవుని మీద నమ్మకం ఉంచడం వల్ల కలిగేటటువంటి ఫలితం. సంతృప్తి అంటే లోటు లేకుండా మరి అంతా సమృద్ధి,
ఇలానే అనుకుంటారు చాలామంది. ఆహ్, ప్రియులారా గమనించాలి. సంతృప్తి అంటే అసలు అర్థం ఏంటంటే, దేవుని మీద నమ్మకం ఉంచటం వల్ల కలిగేటువంటి ఫలితం అనమాట. సో, దేవుని మీద నమ్మకం ఉంచడం వల్ల కలిగే ఫలితం ఎలా ఉంటది? ఖచ్చితంగా దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయనిచ్చే ఫలితాలు ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. చాలా గొప్పగా ఉంటాయి. ఈ సత్యాన్ని గ్రహించాలి ప్రియులారా. యెహోవా ఉత్తమమైనదాన్ని అనుగ్రహిస్తాడని చెప్పి బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చేది ఏది కూడా బెస్ట్‌గా ఉంటది. గొప్పగా ఉంటది. ఉన్నతంగా ఉంటది. మేలుకరంగా ఉంటది. ఆశీర్వాదకరంగా ఉంటది. హల్లెలూయా! కాబట్టి సంతృప్తి అనే మాటకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మీద నమ్మకం ఉంచడం వల్ల కలిగేటువంటి ఫలితం. దేవుడు తను అనుకున్న స్థానంలో మనల్ని ఉంచాడు. మరీ తక్కువ కాకుండా, మరీ ఎక్కువ కాకుండా ఆయన ఇష్ట ప్రకారం మనకు ఇచ్చాడని చెప్పి నమ్మటమే తృప్తికి దారి. తృప్తి మనల్ని భౌతిక వస్తువులపై వ్యామోహం లేకుండా చేస్తుంది. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందిండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ప్రభు నాకు సహాయం చేస్తాడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలుగుతాడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం మనం. హెబ్రీ పత్రిక 13:5-6 వచనాలు. 2 పేతురు 1:3 మీరు చదివినట్లయితే మరి అక్కడ ఇంకా కొన్ని విషయాలు మనకు మంచి ఒక భరోసా మనకు అక్కడ తెలుస్తుంది. కాబట్టి సంతృప్తికరమైనటువంటి జీవితము, సంతృప్తికరమైనటువంటి ఆయన పోషణ అంటే ఏంటంటే, దేవుని మీద నమ్మకం ఉంచటం, మరీ తక్కువ కాకుండా, మరీ ఎక్కువ కాకుండా దేవుడు తన ఇష్ట ప్రకారం మనకిచ్చాడని చెప్పి నమ్మడమే తృప్తికి దారితీస్తుంది. ఇది. నెక్స్ట్ రెండవదిగా మనం చూసినట్లయితే సహవాసంతో కూడినటువంటి ఆయన సన్నిధి. ద కంపానియన్షిప్ ఇన్ హిజ్ ప్రెజెన్స్. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమకాండం 33:14. ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ నూతన సంవత్సరం అంతట్లో ఏం జరగబోతుంది మనకు తెలియదు. ప్రతి కొత్త సంవత్సరం ఆరంభంలో ఆర్థిక, రాజకీయ, వాతావరణం, మరెన్నో ఇతర అంశాల గురించి, భవిష్యత్తు గురించి ఏమేమో చెబుతూ ఉంటుంటారు. యుద్ధాలు జరుగుతాయా, లేక శాంతి నెలకొని ఉంటుందా, పేదరికమా లేక అభివృద్ధా, పురోగత లేక తిరోగత, మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పి కొందరు, బాగోదని మరికొందరు చెప్తూ ఉంటుంటారు. కానీ ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఒక్క సంగతి మాత్రం మనం చెప్పగలుగుతాం. ఏంటంటే, ఆయన మనలను విడువడు, ఎడబాయడు. ఆమేన్. నీవు నిజంగా దేవుని బిడ్డవైనట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన నిన్ను కూడా విడువడు, ఎడబాయడు. హీ విల్ నెవర్ అబాండన్ యూ. హీ విల్ నెవర్ గివ్ అప్ ఆన్ యూ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. 1 కొరింథీ 1:9 మీరు చూడొచ్చు. దేవునితో సహవాసం చేసి చూడండి, మీకు శాంతి కలుగుతుంది, మేలు కలుగుతుంది. యోబు గ్రంథం 22:21. మోసే దేవుని సన్నిధిని ఎక్కువగా ఆశించాడు. నిర్గమకాండం 33:14. అబ్రహాము యెహోవా సన్నిధిలో బ్రతుకుతున్నాను అన్నాడు. ఆదికాండం 24:40. ఏలియా ఇజ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అన్నాడు. 1 రాజులు 17:1. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యథార్థవంతులు ఆయన సన్నిధిని నివసిస్తారు అని కీర్తన 140:13 మనం చూస్తూ ఉన్నాం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడని కీర్తన 105:4 మనం చూస్తూ ఉన్నాం. ప్రభు తన సన్నిధిని ఈ సంవత్సరం అంతా కూడా మనతో ఉంచుతాను అంటున్నాడు. మత్తయి సువార్త 28:20. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మూడవది మనం చూసినట్లయితే నమ్మకమైన ఆయన వాగ్దానం. ద కాన్ఫిడెన్స్ ఇన్ హిజ్ ప్రామిస్. నమ్మకమైన ఆయన యొక్క వాగ్దానం. ఆ మహిమ గుణాతిశయాలను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. 2 పేతురు 1:4. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆయన వాగ్దానాన్ని మనం నమ్మాలి. కారణం, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి వాగ్దానాన్ని నమ్మాలి. హెబ్రీ 10:23లో వాగ్దానం చేసినవాడు అంటండి నమ్మదగినవాడు. ఆమేన్, హల్లెలూయా. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. కాబట్టి వాగ్దానం పొందటానికి ఓర్మి కావాలి. హెబ్రీ 10:36 ప్రకారం ఓర్పు. పరిశుద్ధ గ్రంథం నిండా వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా మన జీవితంలో పొందుకోము, అనుమతించము, దాన్ని స్వీకరించము, దాన్ని అనుభవించము. వాగ్దానం అంటే మనం ఏదో జనవరి 1కి తీసుకున్నటువంటి ఒక కొటేషనో, ఒక పేపరో, ఒక ప్రామిస్ కార్డో తీసుకుని బైబిల్లో పెట్టుకుంటే సరిపోతుంది అనుకుని చాలామంది మనలో అనుకుంటుంటారు. వాగ్దానాన్ని ప్రియులరా, మనకి ఈ నూతన నిబంధనలో, మనం పాత నిబంధనలో మనం గమనించినట్లయితే అసలు బైబిల్ మొత్తం పరిశుద్ధ గ్రంథం నిండా వాగ్దానాలు ఉన్నాయి. పాత నిబంధనలో చూసినట్లయితే మరి 23,214 ఉన్నాయి. 23,214 వాగ్దానాలు పాత నిబంధనలో ఉన్నాయి. నూతన నిబంధనలో చూసినట్లయితే 7,959 వాగ్దానాలు ఉన్నాయి. మొత్తం 31,173 వాగ్దానాలు అని చెప్పి మరి బైబిల్ పండితులు లెక్కించారు. నేను కాదు, బైబిల్ పండితులు లెక్కించి చెప్పారనమాట. మరి 31,173 వాగ్దానాల్లో నువ్వు ఒక వాగ్దానం తీసుకున్నావు. ఈ వాగ్దానాలను కనుగొని వాటిని నమ్మి ధ్యానించి సొంతం చేసుకోవాలి. నువ్వు ప్రతిరోజు ఒక వాగ్దానం కాదు, ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా కానీ అన్నీ అవును ఆమెన్ అన్నట్టుగానే దేవుడు చెప్పాడు. ప్రియులు గమనించాలి, ఇవి ఘనమైనటువంటి విలువైనటువంటి వాగ్దానాలు అని చెప్పి పేర్కొనబడ్డాయి. ఈ వాగ్దానాలు మనకు నమ్మకాన్ని, ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 వాగ్దానాలు మీ మధ్యకి నేను తీసుకుని వస్తాను. దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 13:23 దేవుడు తన వాగ్దానం చెప్పున ఇజ్రాయేలు కొరకు రక్షకుడుకు యేసును పుట్టించెను. ఆమేన్. రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2:33 దేవుడు పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును నెరవేర్చేశాడు. ఆమేన్. మూడవదిగా మనం చూసినట్లయితే 1 యోహాను 2:25 నిత్య జీవం అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఏం చేశాడంటే దేవుడు వాగ్దానం, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను. ఆమేన్. నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటం పొందును. యాకోబు 1:12. ఐదవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీ 1:13 వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిమి. ఆమేన్. ఆరవదిగా మనం చూసినట్లయితే ఆయుస్సు పెరగడం వాగ్దానాలతో కూడినటువంటి ఆజ్ఞల్లో మొదటిది. ఎఫెసీ 6:2. నెక్స్ట్ 2 పేతురు 3:13 ప్రకారం 7వది ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెడుతూ ఉన్నాం మనమంతా కూడా. ఆమేన్. ఈ విధంగా ఈ 7 వాగ్దానాలు దేవుడు మనకు చేశాడు. ఇలా బైబిల్ గ్రంథం అంతట్లో కూడా 31,173 మరి వాగ్దానాలతో నింపబడి ఉంది బైబిల్ అంతా కూడాను. సో ప్రతి అడుగు వాగ్దానమే, ప్రతిరోజు వాగ్దానమే, ప్రతి నిమిషం వాగ్దానమే, ప్రతి మాట వాగ్దానమే. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. అంటే రాజకీయ నాయకుల్లాగా ఎలక్షన్కి ముందు కొన్ని మాటలు చెప్తారు, రోడ్డు వేస్తాం, అది వేస్తాం, ఇది అని చెప్పి. ఎలక్షన్లో నెగ్గిన తర్వాత మళ్ళీ మన వైపు చూడరు వాళ్ళు ఎప్పుడు కూడా. కానీ మన దేవుడు అలా కాదు. మాట ఇచ్చాడంటే తరతరాలు గతించిన మరి ఏది ఏమైనా సరే దేవుడు నెరవేర్చుకుంటాడు.
నెక్స్ట్ నాలుగోదిగా మనం చూసినట్లయితే ఆదరణతో కూడినటువంటి సంరక్షణ. గమనించాలి, ఆదరణతో కూడిన సంరక్షణ. ద కంఫర్ట్ ఇన్ హిజ్ ప్రొటెక్షన్. ద కంఫర్ట్ ఇన్ హిజ్ ప్రొటెక్షన్. ఇక్కడ నాలుగో విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును. ఆమేన్. ప్రియులారా గమనించాలి, అబ్రహాము, మోసే, దావీదు, యెషయా, ఇర్మియా. వింటున్నారా? అబ్రహాము, మోసే, దావీదు, యెషయా, ఇర్మియా ఇటువంటి భక్తుల జీవితాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఆదరణ పొందుకుంటూ ఉంటుంటాం. దేవుడు తానే మన ఓర్పును, ఆదరణను లేఖనాల ద్వారా అనుగ్రహిస్తాడు. రోమా 15:4 మీరు చదవండి. ఎందుకని లేఖనాల ద్వారా మనకు అనుగ్రహిస్తాడు అని మనం చూసినట్లయితే, ఎందుకని లేఖనాల ద్వారా ఇస్తాడంటే, వాక్యం జీవం కలిగినటువంటిది. ఆయన దుడ్డికర్ర దండం మనల్ని ఆదరిస్తుంది అని కీర్తన 23:4 మనం చదువుకుంటూ ఉన్నాం. ఆయన విశ్వాసులకు అండగా ఉంటాడు. దీనులను ఆదరించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. 2 కారణాలను బట్టి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. వింటున్నారా? 2 కారణాలను బట్టి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. నెంబర్ 1 ఏమిటి ఆ కారణం అంటే, మనం ఆయన పిల్లలం కాబట్టి భూలోక తండ్రిలాగా ఆదరిస్తాడు. రెండవది, కష్టాల్లో శ్రమల్లో ఉన్నారని చెప్పి, వింటున్నారా? కష్టాల్లో శ్రమల్లో ఉన్నటువంటి వారిని ఆదరించినట్లు మనల్ని ఆదరిస్తాడు. 37 కీర్తన 17వ వచనంలో, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, గార్డియన్. యోబు అంటాడు 10:12లో, యోబు 10:12లో, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఆమేన్. శరీరాత్మలకు ఆయనే సంరక్షకుడు, పోషించువాడు, సంరక్షించువాడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను. 59 యెషయా గ్రంథం 59:16. ఈ నూతన సంవత్సరం అంతా మనకి సంరక్షణగా ఉండాలని చెప్పి ఆయన కోరిక. ఈ యొక్క అద్భుతమైనటువంటి 4 సత్యాలు మన జీవితాలకు అన్వయించుకొని హృదయపు లోతుల్లోకి వాటిని మరి వెళ్ళనివ్వగలిగేటువంటిది మీరు వెళ్ళేలాగా మీరు చేసినట్లయితే, ధ్యానించినట్లయితే, ఈ నూతన సంవత్సరంలో మీరు భయం లేకుండా జీవించగలుగుతారు. హల్లెలూయా. ఈ యొక్క 4 విషయాలు మరలా ఒకసారి నేను గుర్తు చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. నెంబర్ 1 సంతృప్తికరమైన ఆయన పోషణ. నెంబర్ 2 సహవాసముతో కూడినటువంటి ఆయన సన్నిధి. నెంబర్ 3 నమ్మకమైన ఆయన వాగ్దానం. 4వది ఆదరణతో కూడినటువంటి సంరక్షణ ఆదరణతో కూడినటువంటిది, ప్రేమతో కూడినటువంటిది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క చాలా ప్రాముఖ్యమైన విషయాలు మరి మీ జీవితంలోనికి మీరు స్వీకరించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, నీవు గత సంవత్సరాల్లో మా పట్ల, మా కుటుంబం పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల, ఈ వాక్యం ఇచ్చిన వారందరి పట్ల చూపిన ఆదరణ, సంరక్షణ కొరకై స్తోత్రాలు. నీవు మాకు అనుగ్రహించిన ఆశీర్వాదాల కొరకై వందనాలు. నిన్ను సంతోషపెట్టే విషయాలు మాకు బోధించు తండ్రి. మీ నడిపింపు మేము కోరుకుంటూ ఉన్నాం. మేమంతా కూడా విధేయులు అవటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఉన్నారా? ఉంటే చెప్పండి మరి. దేవా, నీకు విధేయులు అవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు విధేయులం అవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీకు విధేయులు అవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మా జీవితంలో పైన మార్పులు నువ్వు సంభవింపజేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.